అన్నాను రాని ఇద్దరు మొద్దు సచ్చిదానంద మొద్దులు. ఏం చేస్తావు? శివ దేవస్థానానికి వెళ్ళాను ఈరోజు. అక్కడ గోశాల అయిన తర్వాత గోశాల ఎదురుగానే ఎదురుగా ఉండేటువంటి శివాలయం చాలా బాగా ఉంది. శివాలయం మంచి అవకాశం, మంచి శక్తి, మంచి ఎనర్జీ ఆ శివాలయంలో ఉన్నది. ఒకదానికోటి హనుమంతుడి కన్నా శివాలయం కన్నా హనుమంతుడు. ఎందుకంటే శివుడు హనుమంతుడు రెండు ఒకటే. హనుమద్ అవతారమే శివుడు, శివుడు అవతారమే హనుమంతుడు అని చెప్తారు. విష్ణువు రాముడుగా ఉన్నప్పుడు శివుడు కూడా నా పని నేను ఆంజనేయుడిగా వస్తానని చెప్పి ఒకరికొకరు సహకరించుకొని వచ్చినటువంటిది. అందుకని శివుడు ప్రీతి కావాలంటే ఆంజనేయుడు, శివుణ్ణి భజిస్తే ఆంజనేయుడు మనకు అనుగ్రహిస్తాడు, ఆంజనేయుడిని భజిస్తే శివుడు అనుగ్రహిస్తాడు మనకు. ఇక్కడ నిర్వికారము ఆకారము అయినటువంటి ఇద్దరు కూడా మనకు బిందు రూపంగా ఉండేటువంటి శివుడికి ప్రపంచమంతా ఆవరించినటువంటి శివుడు, నువ్వు నేనుగా, నేను నువ్వుగా, నేను లేంది నువ్వు లేంది అత్యంత సూక్ష్మమైనటువంటి ఈ ప్రపంచంలో కంటికి కనపడనటువంటిది, దేనికి వివరణకు దొరకనటువంటి ఆవరణంలో ఉండినటి వాడు శివుడు అంటారు. అటువంటి శివుణ్ణి మనం అందుకే బిందు రూపంగా కొలుచుకుంటున్నాం. శివుడికి ఒక ఆకారం పెట్టి మనం ఒక పద్ధతులు లేవు. బిందు రూపమే శివలింగం అంటే ఏంటి? బిందు రూపం. శివలింగం అంటే ప్రపంచం. అది మీరు ఇక్కడి నుంచి ఇట్లా పైకి చూస్తే ఆ ఆకారం శివాకారంగానే ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా కూడా ఇట్లా గుండంగా ఉంటుంది. ఇట్లా చూస్తే ఇట్లా ఉంటుంది. అది ఎక్కడి నుంచి చూసినా అట్లా ఉంటుంది. మొత్తం ప్రపంచంలో ఎక్కడ నిల్చొని మీరు చూసినా శివాకారంలో ఉంటుంది. ఆ శివుడిలో ఉన్నాం మనమంతా కూడా. శివుడు ఉంటే ఇంకోటి అర్థం ఏంటంటే నిర్వికారమైనటువంటి ఈ బ్రహ్మాండంలో నిండినటువంటి వాడు. లింగం ఆకాశమూర్తి అన్నట్టుగా అన్ని చోట్ల నిండినాడు అని. అటువంటి నిండులో మనమంతా ఉన్నాం. వాడి కాలగర్భంలో మనమంతా ఉన్నాం. మనం చలిస్తున్నాం. వాడి యొక్క కాలగర్భంలో మన భూగోళం ఉంది. వాడి యొక్క కాలగర్భంలో అన్ని ప్లానెట్స్ ఉన్నాయి. వాడి యొక్క కాలగర్భంలో సూర్యగోళాలు ఉన్నాయి, చంద్రగోళాలు ఉన్నాయి, అనేకమైనటువంటి గోళాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎన్నో గోళాలు ఉన్నాయి. ఎండ్ అనేది లేదు. శీతలమైనటువంటి చీకటిగా అన్ని చోట్ల ఆవరించినటువంటిది. వెళుతూ 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 ఏమీ కనపడదు, చీకటి. కొన్ని చోట్ల గోళాలు, సూర్యగోళాలు ఉన్నాయి, వెళ్తుంటుంది. అటాట వెళుతూ ఉంటే ఎన్నో జన్మలుగా ఒక సూర్యగోళం దొరుకుతుంది. మళ్ళీ అట్లా జన్మలు ఎన్నో లెక్కలేదు. ఏండ్లు లెక్క పెట్టకూడదు. అక్కడ బిలియన్స్ మిలియన్స్ లెక్కలేదు. అంతే, మొత్తం కంప్యూటర్ అంతా. అటువంటి మిలియన్స్ లో మనమంతా ఉన్నామంతా. అటువంటి బ్రహ్మాండమైనటువంటి గోళంలో నిండి దాన్ని పిండాండ బ్రహ్మాండం అని పిలుస్తాం. దీన్ని
ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా చీకటి, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా శీతలం. పైకి పోయే కొద్దీ శీతలం, ఇంకా పైకి పోయే కొద్దీ ఉష్ణం, ఇంకా పైకి పోయే కొద్దీ కాలిపోతాం. అందుకని సూర్యగోళం దాటి వెళ్ళి మళ్ళీ శీతలం, మళ్ళీ 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 చీకటి, మళ్ళీ ఇంకేదో గోళంలో పడుతున్నాం. మళ్ళీ శాంతి అనేటి చంద్రగోళం, ఇంకోటి ఎవరిదో చంద్రగోళం. అది ఏ కక్షలో ఉండేటువంటి చంద్రగోళం తెలీదు. శుక్రుడు, బుధుడు, గురుడు, ఇట్లా అనేకమైనటువంటి, శుక్రుడికి వందల కొద్దీ గ్రహాలు, గోళాలు, చంద్రుడికి వందల కొద్దీ ఉపచంద్రువులు, చిన్న చంద్రువులు. ఒక లెక్క అనేది లేదు. ఒక సహస్రనామం కాదు, ఒక కోటి అర్చన కాదు. బ్రహ్మాండమంతా నిండినటువంటి నక్షత్రాలుగా కనపడుతున్నాయి బ్రహ్మాండమంతా కూడా. అటువంటి బ్రహ్మాండంలో మనం ఎక్కడున్నామో తెలీదు, మనకు ఒక లెక్క లేదు. మనకు అసలు మనం కనపడుతున్నామో లేదో తెలీదు. ఆ భూతద్దానికి, ఆ గోళంలో పెట్టిన గొట్టానికి మనం కనపడుతున్నామో లేదో తెలీదు. ఆ పరమాత్ముడి దృష్టిలో మనం ఉన్నామా, మన గోళం ఉందో లేదో కూడా తెలీదు. ఎక్కడి నుంచి ఎక్కడికి అక్కడెక్కడో చూస్తే, ఎన్నో గోళాలు దాటి సూర్యమండలం, అన్ని మండలాలు దాటి అక్కడి నుంచి చూస్తే అసలు మన గోళం కనపడుతుందో లేదో పరమాత్ముడికి అనుమానం వస్తుంది మనకు. అక్కడి నుంచి ఏదైనా చూడాలా అంటే మానవ లోకానికి కనపడుతుందో, కనపడదేమో, సూక్ష్మంలో కలిసిపోయింది మంది. మన గోళమే కనపడదు, సూక్ష్మంలో కలిసిపోయిందంటే ఇక మనం ఎక్కడా, మన ఏలూరు ఎక్కడా, మన భజన మండలి ఎక్కడా, ఆహాహా మన ఆశ్రమం ఎక్కడా, మన ఇల్లు ఎక్కడా, మన రూమ్ ఎక్కడా, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడా, మన దోశలు ఎక్కడా, మన కాఫీలు ఎక్కడా? యోచించేయండి. అసలు పురుగు అనేటువంటి సంబంధం ఉన్నామో లేమో తెలియదు. పురుగు కూడా కాదేమో మనం. అయితే మనం వెళ్లే కొద్దీ అగోచరం అయిపోతున్నామని మనం వెళ్లే కొద్దీ, అటు బ్రహ్మాండంలో వెళ్లి చూసే కొద్దీ మనం లేము, అంతే. అప్పుడేమంటారు వాళ్ళు, భూలోకము లేదు, అబద్ధాలు. ఇప్పుడు మనం అంటున్నామే ఆ గోళాలు లేదు, దేవుడు లేదు, అట్లా. ఎందుకంటే కనపడదు మనకు. అట్లా ఈ భూలోకమైన అసలు చంద్రమండలానికి పక్కలో వెళ్ళిన వాళ్ళు భూలోకం చూస్తే ఇంత ఏదో బంతిలాగా ఇంత ఉందట, నిమ్మకాయలాగా కనపడుతుందట. అది కష్టపడి చూస్తే వాళ్ళు నిమ్మకాయ ఎంత ఉందంట, అంతే. నిమ్మకాయ అంతా ఎక్కడో తేలుతూ ఉంది అని వీళ్ళు చూసిన వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు మనమన్నా వెళ్ళొచ్చారే, వాళ్ళు అంటారు చంద్రమండలానికి పక్కలో వెళ్ళొచ్చారే పక్కింటికి, అక్కడి నుంచి చెప్తున్నారు వీళ్ళు, లేదు కనపడటం లేదు మంది, ఇంత వెలుతురు చుక్కలాగా కనపడుతుంది అన్నారు. ఒక చుక్క ఇట్లా, ఇంత పెద్ద బోరులో ఒక చుక్క, ఎక్కడో ఒక చుక్క, అదేదో తేలుతుందట, ఏదో చుక్క ఒక బుడగలాగా తేలుతుంది అన్నారు. చాలా కష్టపడి చూస్తే ఒక చిన్న సాసు గింజంతుందట. సాసు గింజ అంటే తెలుసా మీకు? సాసువాలు, ఆవాలు తెలుసా మీకు? తెలీదా? ఎందుకు తెలీదండి? దీన్ని ఉప్పిట్లో తినటంలా మనం, తెలుస్తుందా? సాంబార్లో వేస్తారండి, అదే అంతుందంట. వాళ్ళే చెప్తున్నారు ఇంత ఉంది, అదేను ఉఫ్ అంటే పోతా ఉంది అక్కడికి, ఉఫ్ 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 అంటే పోతుందట. అయ్యా ఇక మనం ఎక్కడున్నామయ్యా వాళ్ళకి? ఏలూరు ఎక్కడుందయ్యా వాళ్ళకి? సముద్రం ఎక్కడుందయ్యా కనపడుతుంది వాళ్ళకి? బ్రహ్మాండమంతా ఎక్కడయ్యా కనపడతా ఉంది? ఏ దుర్గుని నుంచి చూడటానికి అవుతుందయ్యా? ఏ గోళం నుంచి చూడటానికి అవుతుందయ్యా? అయ్యో, అందుకని ఇంకా కొంచెం దూరం పోతే అసలు కనపడదు మంది. అక్కడుండే వాళ్ళు ఏమంటారు? అచ్చి భూలోకం లేదు, ఏం లేదు, అంత పాడు అంటారు, అంతే. భూలోకం లేదు, మనుషులు లేవు, పురాణాలట, పాన్లాక భజన భోజనాలంట అని అంటారు వాళ్ళు. అంత అబద్ధాలు అన్ని. దేవాలయాలంట, పోట్లాట అంట, ఎలక్షన్స్ అంట, చే
అని అనవచ్చు వాళ్ళు. ఎందుకంటే కనపడదు, మంది కనపడదు, మన భూగోళం కనపడదు. వాళ్ళు ఒక డిక్లరేషన్ కూడా చేయొచ్చు. వాళ్ళు సముద్రాలు లేవు, భూమి లేదు, పర్వతాలు లేవు, అంతా తిక్క వాళ్ళు, చాదస్తం వాళ్ళు, పిచ్చి పట్టిన వాళ్ళు, ఉంది లేంది ఉంది ఉంది అనే పుస్తకాలు రాస్తున్నారు, మూర్ఖ శిఖామణులు అని రాయొచ్చు. మనం ఏం చేయలేం. ఇప్పుడు అనటంలే మనమంతా దేవుళ్ళు లేదు, లోకాలు లేవు, ఆ దేవలోకాలు లేవు, ఏమీ లేవు, థియేటర్లు మాత్రం ఉన్నాయి, హోటల్స్ మాత్రం ఉన్నాయి అని మనం అంటామే. అట్లా ఏమన్నా ఒప్పుకుంటామా? ఇంద్రలోకం ఉందంటే సినిమాలో ఉందిలేండే, బొమ్మల్లా ఉందిలేండే, గణపతి సత్యాన్ని స్వామి తిక్కగా చెప్తాలేండే అని అంటాం మనం. ఆయనకి పని లేదులేండే, ఎక్కడ ఉద్యోగం దొరకలేదేమో అందుకని ఇట్లు పడ్డాడంటే వీధుల్లో అని నేస్తాం ఒకటే మాట మనం. ఎందుకంటే చెంపలు వేసుకుంటుందని చిన్నపిల్లలంతా పాపం, వాళ్ళకి అది ఏం తెలుసో ఏమిటో. ఒకటి ఏం చెప్పానా దానికి? మనం ఏం చెప్పారా మీరు ఎవరైనా? మరి చూడు, దానికి ఏదో ఎంత చెవులు మూసుకుంటుంది అది. శభాష్ పిల్ల, నువ్వు, నేను ఒప్పుకున్నానమ్మా. నేను మిగతా నవ్వారు. ఆ పిల్ల చెంపలు వేసుకొని ఇట్లా మూసుకుంది, ఇట్లా మూసుకొని ఇట్లా వేసుకుంటుంది అని. ఎవరైతేనేమి ఆ జ్ఞానానికి దానికి ఒక కప్పవే. దారా రే, దా పైకి రా, దానికి ఒక సంవత్సరం కప్ప. అది అప్పటి నుంచి చెంపలు వేసుకుని చెవులు మూసుకుంది, అప్పటి నుంచి చెవులు మూసుకుంది. అమ్మో, నేను చూస్తే బసమ్మలాగా ఉన్నావే నువ్వు. బసమ్మ అని ఒక సినిమా వచ్చింది, వెరీ గుడ్. అట్లే ఉండు, అదే భక్తిలో ఉండు, తీసుకో. అది ఎంత సిగ్గు దానికి. ఎవరు కూతురు అది? లేరు, కనపడరు, అందుకని ఎవరి కూతురు కాదు, అంతే. ఎదిరా తల్లిదండ్రులు ఎక్కడున్నారో? వాళ్ళు రాలేదా? సరే సరే, ఓకే, సరే. మనకు కనపడలేదా అందుకని. సో ఇప్పుడు ఏమర్థం అవుతుంది మనకంటే, దీన్నంతా మనం విన్నప్పుడు, ఇదంతా మనం తెలుసుకున్నప్పుడు, మనకి ఏది తెలీదో దాన్ని డైరెక్ట్గా మనం ఏమంటున్నాం, అది లేదు అంటున్నాం. మనకి ఏది కనపడదో అది లేదు అంటున్నాం. మనకి ఏది కనపడుతుందో అది కొంచెం చూడాలండి, ఒప్పుకోవటానికి వీలు లేదో ఉంటాం. అయితే మాయకు చేదస్తామా? మీకు